हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపో. ఈ వీడియోలో మనం రీసెంట్ పాస్ట్ అంటే గతంలో జరిగినటువంటి క్రియలు, అంటే అది ఇప్పుడు ఇప్పుడే, జస్ట్ నౌ, ఇప్పుడే జరిగింది, ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే చదివాను, ఇలాంటి సెంటెన్సెస్ ని మనం హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. దీని యొక్క రూల్ చూడండి. సబ్జెక్ట్ కి నే వస్తుంది అంటే రామ్ ఒక సబ్జెక్ట్ అనుకుందాము. రామునే ఇప్పుడే అని చెప్పడం కోసం నేను ఈ వీడియోలో అభి అనేటువంటి వర్డ్ని యాడ్ చేశాను. ఓకేనా? మీరు అభి అనే వర్డ్ పెట్టకపోయినప్పటికీ కూడా ఓకే, రామ్ నే ఖానా ఖాయా, రాముడు అన్నం తిన్నాడు. ఇప్పుడు ఈ సెంటెన్స్ కి ప్రెజెంట్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ హై అనేది జోడించడం వలన ఇది రీసెంట్ గా, జస్ట్ నౌ, ఇప్పుడే జరిగింది అనేటువంటి మీనింగ్ కూడా ఇస్తుంది. కాబట్టి అభి పెట్టవలసిన అవసరం లేదు. మీకు అర్థం కావడం కోసం నేను ప్రతి వాక్యంలోనూ అభి అనే వర్డ్ కూడా యాడ్ చేశాను. మీరు అలా చెప్పినా ఏమీ పర్వాలేదు. ఓకేనా? సో దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? రాముని ఖానా ఖాయా హై. నే వచ్చినప్పుడు క్రియ కర్తని బట్టి కాకుండా కర్మని బట్టి ఎండ్ అవ్వాలి, అంటే ఆబ్జెక్ట్ ని బట్టి ఎండ్ అవ్వాలి. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి రూల్స్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, ఒకసారి అది కూడా చూడండి. సో ఇప్పుడు నాతో పాటు వారులు చెప్పండి. నేను ఇప్పుడే భోజనం చేశాను. మేనే అభి ఖానా ఖాయా హై. హై అనేది జనరల్ గా మనం ప్రెజెంట్ టెన్స్ లో ఉపయోగించేటువంటి హెల్పింగ్ వర్బ్. కానీ దీనిని గడిచిపోయిన క్రియల పక్కన పెట్టడం వలన అది ఇప్పుడే జరిగింది అనేటువంటి మీనింగ్ ఇస్తుంది మనకి. ఓకేనా? మేనే అభి ఖానా ఖాయా హై. నేను ఇప్పుడే భోజనం చేశాను. నేను ఇప్పుడే పుస్తకం చదివాను. మేనే అభి కితాబ్ పఢీ హై. కితాబ్ ఫెమినైన్ వర్డ్ కాబట్టి పఢీ హై. నేను అనేది మెస్కులైన్ అయినా ఫెమినైన్ అయినా క్రియ మాత్రం పఢీ హై లానే ఎండ్ చేయాలి. నేనిప్పుడే తలుపు తెరిచాను. మేనే అభి దర్వాజా ఖోలా హై. నేనిప్పుడే టీవీ ఆన్ చేశాను. మేనే అభి టీవీ చాలు కియా హై. నేనిప్పుడే పని పూర్తి చేశాను. మేనే అభి కామ్ ఖత్మ్ కియా హై. ఇప్పుడే పని పూర్తి చేశాను. ఇప్పుడు నువ్వు అనేటువంటి సబ్జెక్ట్ తోటి మనం మరికొన్ని వాక్యాలని చూద్దాం. నువ్విప్పుడే పాలు తాగావు. తుమ్నే అభి దూధ్ పియా హై. నువ్విప్పుడే మిఠాయి తిన్నావు. తుమ్నే అభి మిఠాయి ఖాయి హై. మిఠాయి అనేది స్త్రీలింగ శబ్దము కాబట్టి ఖాయి హై అని ఎండ్ చేయాలి.
నువ్విప్పుడే తలుపు మూసావు. तुमने अभी अभी दरवाजा బంద్ కియా హై. నాతో పాటు ఓరల్ చెప్పండి. నువ్విప్పుడే నన్ను పిలిచావు. तुमने अभी अभी मुझे बुलाया है. నువ్విప్పుడే ఫోన్ తీసుకున్నావు. तुमने अभी अभी मोबाइल उठाया है. तो తీసుకున్నావు అంటే ఇక్కడ లిఫ్ట్ పిక్ చేసావు అనే సెన్స్ లో. మీరు ఇప్పుడే భోజనం చేశారు. आपने अभी अभी खाना बनाया है. बनाना అంటే కుక్డ్ ఫుడ్. మీరు ఇప్పుడే లేఖ రాశారు. आपने अभी अभी चिट्ठी लिखी है. ఇక్కడ మీరు అనేది మిస్కులైన్ అయినా ఫెమినైన్ అయినప్పటికీ చిట్టి అనేది ఫెమినైన్ కాబట్టి లిఖీ హై అని రావాలి. మీరు ఇప్పుడే తలుపు తీశారు. आपने अभी अभी दरवाजा खोला है. నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. మీరు ఇప్పుడే ప్రశ్న అడిగారు. आपने अभी अभी सवाल पूछा है. మీరు ఇప్పుడే కాల్ చేశారు. आपने अभी अभी फोन किया है. అతనిప్పుడే నీరు తాగాడు. అతను పాస్ట్ టెన్స్ లో వహకి నే రావడం వలన అది ఉస్నే అవుతుంది. ఉస్నే అభి అభి పానీ పియా హై. అతనిప్పుడే పుస్తకం చదివాడు. ఉస్నే అభి అభి కితాబ్ పఢీ హై. అతను ఇప్పుడే తలుపు మూసాడు. उसने अभी अभी दरवाजा बंद किया है. అతను ఇప్పుడే చాక్లెట్ తిన్నాడు. उसने अभी अभी చాక్లెట్ खाई है. చాక్లెట్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి మీరు ఈవెన్ ఖాయా హై అన్నా కూడా కరెక్టే. అతను ఇప్పుడే పాట పాడాడు. उसने अभी अभी गाना गाया है. ఆమె ఇప్పుడే పాలు తాగింది. ఉస్నే ఇక్కడ వహ ప్లస్ ని ఉస్నే ఆమె అని కూడా వస్తుంది. उसने अभी अभी दूध पिया है. ఆమె ఇప్పుడే కూర వండింది. उसने अभी अभी सब्जी बनाई है. సబ్జీ అనేది ఫెమినైన్ వర్డ్. ఆమె ఇప్పుడే లేఖ రాసింది. उसने ఆమె అభి అభి పత్ర లిఖా హై. పత్ర మెస్కులైన్ కాబట్టి లిఖా హై. ఆమె ఇప్పుడే టీవీ ఆన్ చేసింది. उसने अभी अभी टीवी चालू किया है. ఆమె ఇప్పుడే పాట వింది. उसने अभी अभी गाना सुना है. వాళ్ళు ఇప్పుడే భోజనం చేశారు. వాళ్ళు ఆల్రెడీ చేశారు. उन्होंने अभी अभी खाना खाया है. ఇప్పుడే అనేటువంటి సెన్స్ లో హై అనేది కంపల్సరీ పెట్టాలి. వాళ్ళు ఇప్పుడే గదిని శుభ్రపరిచారు. उन्होंने अभी अभी कमरे की सफाई की है. వాళ్ళు ఇప్పుడే టీవీ చూశారు. उन्होंने अभी अभी टीवी देख
सीखा है నాతో పాటు ఓరల్ చెప్పండి వాళ్ళు ఇప్పుడే బట్టలు ఉతికారు అది కరెక్ట్ చేయండి उन्होंने अभी अभी कपड़े धोए हैं వాళ్ళు ఇప్పుడే నాతో మాట్లాడారు उन्होंने अभी अभी मुझसे बात की है బాత్ అనేది ఫెమినైన్ వర్డ్ సో అందుకనే బాత్ కీ హై అని వస్తుంది మేము ఇప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేశాము हमने अभी अभी प्रोजेक्ट पूरा किया మేము ఇప్పుడే భోజనం చేశాము हमने अभी अभी खाना खाया है మేము ఇప్పుడే సినిమా చూసాము हमने अभी अभी फिल्म देखी है ఫిల్మ్ అనేది ఫెమినైన్ వర్డ్ లో కన్సిడర్ చేస్తారు చూసిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దేఖీ హైనే రావాలి మేము ఇప్పుడే తలుపు మూసాము हमने अभी अभी दरवाजा बंद किया है మేము ఇప్పుడే లేఖ పంపాము हमने अभी अभी पत्र भेजा है మీరు అందరూ ఇప్పుడే తిన్నారు तुम लोगों ने తుమ్ అంటే నువ్వు ఇది ప్లూరల్ లా రావాలి అంటే లోగో అనే వర్డ్ పెడితే సరిపోతుంది आप लोगों तुम लोगों ने आप लोगों ने మీరందరూ ఇప్పుడే క్లాస్ మొదలు పెట్టారు आप लोगों ने अभी अभी क्लास शुरू की है మీరు ఇప్పుడే నాతో మాట్లాడారు तुम लोगों ने अभी अभी मुझसे बात की है तुम लोगों ने అంటే ఇన్ఫార్మల్ आप लोगों ने అంటే ఫార్మల్ రెస్పెక్టెడ్ మీరు ఇప్పుడే పని పూర్తి చేశారు आप लोगों ने अभी अभी काम पूरा किया है మీరు ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు तुम लोगों ने अभी अभी रिपोर्ट जमा की సో ఇలా ఇప్పుడే జరిగినటువంటి గడిచిన కాలంలో చెప్పవలసినటువంటి సెంటెన్సెస్ ని మనం నేర్చుకున్నాము సో జాతే జాతే వీడియో లైక్ कीजिएगा థ్యాంక్ యూ